అంటే రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని టీడీపీపై నిప్పులు చెరిగారు సజ్జల. ఈ విషయంలో ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని కామెంట్ చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యారన్నారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు సజ్జల. రాజకీయ కక్షలతోనే హింస కొనసాగుతోందన్నారు. తమ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డిదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకునే వదలమన్నా ఉండాలి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకి ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఉదాసీనంగా వ్యవహరించిన లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి చూస్తే అర్థమవుతుంది.